ఆంధ్రప్రదేశ్లో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి అఖండ విజయం సాధించింది. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సీఎంగా బాధ్యతలు చేపట్టారు. ఇక ఈ నెల 19వ తేదీ నుంచి అసెంబ్లీ సమావేశాలు కూడా ప్రారంభం కానున్నాయని తెలుస్తుంది. సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత చంద్రబాబు నాయుడు 5 సంతకాలు చేశారు. ఈ సమావేశాల్లో అందుకు సంబంధించిన బిల్లుల్ని ఆమోదించడంతో పాటుగా మరికొన్ని కీలక బిల్లులను ఆమోదించడానికి అవకాశం ఉంది. దీంతో పాటు ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఎన్నికైన శాసనసభ్యులందరి చేత ప్రమాణ స్వీకారం చేయించాల్సి ఉంటుంది. స్పీకర్ ఎన్నిక కూడా ఉండనుంది. ఈ నేపథ్యంలో వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అసెంబ్లీ సమావేశాలకు హాజరవుతారా అన్న దానిపై అనేక అనుమానాలున్నాయి. ఎన్నికలలో దారుణ ఓటమి తర్వాత జరిగే తొలి సమావేశాలకు దూరంగా ఉండేందుకే జగన్ నిర్ణయించుకున్నట్లు పార్టీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం. ఈ ఎన్నికల్లో కేవలం 11 మంది ఎమ్మెల్యేలు మాత్రమే గెలవడంతో శాసనసభలో ప్రతిపక్ష హోదా కూడా ఇచ్చే అవకాశం లేదు. దీంతో ప్రస్తుత సమావేశాలకు దూరంగా ఉండటమే బెటర్ అని ఆయన భావిస్తున్నట్లు తెలిసింది. సమావేశాలకు వెళ్లడం కంటే జనంలోకి వెళ్లడమే మంచిదనే నిర్ణయానికి జగన్ వచ్చారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఎన్నికల అనంతరం జరిగిన ఘర్షణలో మృతి చెందిన గాయపడిన వారిని పరామర్శించేందుకు జగన్ జనంలోకి వెళ్తారని చెబుతున్నారు. అసెంబ్లీకి వెళ్లినా అవమానాలు తప్ప గౌరవం ఉండదని భావించి జగన్ అసెంబ్లీ సమావేశాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం కూడా తర్వాత చేయొచ్చనే ఆలోచనలో ఉన్నారు. తెలంగాణలోనూ కేసీఆర్ ఓడిన వెంటనే అసెంబ్లీకి వెళ్లలేదు. ఆయన కాలికి గాయం కావడంతో రాలేకపోయారు. కాలు గాయం తగ్గిన తర్వాత అసెంబ్లీకి ఇంతవరకు వెళ్లలేదు. స్పీకర్ వద్దకు నేరుగా వెళ్లి ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసి వచ్చారు. వివిధ సమస్యలపై అలాగే లోక్సభ ఎన్నికల ప్రచార నేపథ్యంలో ఆయన జనంలోకి వెళ్లారు. ఇప్పుడు జగన్ కూడా ఇదే పంతాలో వెళ్లాలని భావిస్తున్నట్లు తెలుస్తుంది. అసెంబ్లీకి వెళ్లి అవమాన పడే కంటే కొంత సమయం తీసుకుని ప్రజల్లోకి వెళ్లడమే ఉత్తమమని జగన్ భావిస్తున్నట్లు వైసీపీ వర్గాలే అంటున్నాయి. అయితే జగన్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్నది వేచి చూడాల్సిందే. మిగిలిన 10 మంది ఎమ్మెల్యేలను అసెంబ్లీకి వెళ్లి పోరాడాలని చెప్పి తాను మాత్రం దూరంగా ఉంటారా, కొంతమందితోనే ప్రభుత్వాన్ని ఎదుర్కొంటారా అనేది వేచి చూడాలి. సబ్స్క్రైబ్ చేయండి. Please do subscribe to. Please like, share and subscribe to టాప్ తెలుగు టీవీ. Top Telugu TV.